కల్తీ వంట నూనె ర్యాకెట్ను పట్టుకున్న పోలీసులు. ప్రతిపాడు మండలం ధర్మవరం అడ్డాగా కెమికల్స్ ఇతర వ్యర్థాలతో కల్తీ వంట నూనెలు తయారీ చేస్తున్న ఒక కేంద్రంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. జంతువుల కొవ్వు, క్రూడాయిల్ మరిగించి కల్తీ వంట నూనెను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పిల్లి చెలగాటం, ఎలికి ప్రాణ సంకటం అన్నట్లుగా డబ్బే ప్రధానంగా కల్తీ వంట నూనెలతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తూ దారుణ దోపిడీకి పాల్పడుతున్న ఘనత ఆ ముఠాకే దక్కింది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి జంతువుల కొవ్వు, క్రూడాయిల్తో వంట నూనెను తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు విలేకరుల సమావేశంలో మంగళవారం ప్రకటించారు. ఈ కేసులో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి ఆ కేంద్రం నుండి పెద్ద ఎత్తున కల్తీ వంట నూనెలను సీజ్ చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు మండలంలో ధర్మవరం గ్రామం. ఈ గ్రామం నుంచి ప్రత్తిపాడు ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారికి వచ్చిన నమ్మకమైన సమాచారంతో, ఈ సమాచారం ఏంటంటే మన జిల్లా ఎస్పీ గారు, కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు సార్ ఈ జిల్లాకి ఎస్పీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జోదాల గురించి కానీ, లేకపోతే ఈ గోవులకు సంబంధించి రవాణా కానీ, వధ కానీ, ఇలాంటి విషయాల మీద, అలాగే గ్రామాల్లో అశ్లీల నృత్యాలకు సంబంధించి చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ జంతు క్రొవ్వులు వాటిని అడల్టరేషన్ చేసి ఎవరైతే చేస్తుందో దాని మీద నిఘా పెట్టమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాకు సంబంధించి తునిలో ఇలాంటి కేసు ఒకటి రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దినం 26వ తారీఖున ధర్మవరం గ్రామం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో మన ఎస్ఐ గారు లక్ష్మీకాంతం గారు మధ్యవర్తులైనటువంటి రెవెన్యూ ఆఫీసర్ సమక్షంలో దాడి చేయడం, ఆ దాడిలో బండారు ఫణిప్రసాద్ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకుని వెరిఫై చేస్తే ఇది పెద్ద స్కామ్ అనొచ్చు. ఒక పెద్ద ఫుడ్ అడల్టరేషన్ సంబంధించి ఒక పెద్ద ఎత్తున ఆయన తయారు చేస్తున్నాడు. ఈయన ఏంటంటే ప్రజలకి ఈరోజు ఎంతో అనారోగ్యానికి గురి కాబడుతున్నటువంటి వంట నూనెలో కల్తీ చేస్తున్నాడు. అండ్ వంట నూనెలుగా అమ్ముతున్నాడు. ఇదైతే వంట నూనె కాదు. ఈయన ఏంటంటే కాకినాడ పోర్ట్ అందరికీ తెలిసింది, అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ తెస్తున్నాడు. అలాగే చందుర్తి, పిఠాపురం, లేకపోతే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి జంతువులకు సంబంధించిన అవశేషాలు, లేకపోతే జంతువుల క్రొవ్వు, అది ఆవుదా, గేదె, లేకపోతే రకరకాలు వాటిని కలెక్ట్ చేసి ఎన్నిటిని కూడా హై టెంపరేచర్లో పెద్ద గంగాలలో మరిగించి ఆ వచ్చిన తర్వాత ఏదైతే ద్రవపదార్థం వస్తుందో దాన్ని ఒక ఆయిల్ కింద చూపిస్తూ ఆల్రెడీ ఈ దగ్గర 15 కేజీ టిన్లు ఉన్నాయి. అన్నింటిలో కూడా ప్యాక్ చేస్తూ బరంపురం ఏరియా కానీ ఇంకా వేరే ఇతర ప్రాంతాలు కూడా పంపిస్తున్నట్టుగా మనకు అక్కడ ఉన్న మెటీరియల్ బట్టి తెలిసింది. కాబట్టి ఇందులో ఆయన దీనికి వాడుతున్నటువంటి ఈ 15 లీటర్ల డబ్బాలు ఒక 56 ఉన్నాయండి. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక 4 డబ్బాలు ఉన్నాయి. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇందులో ఒక 2 ఉన్నాయి. గ్యాస్ స్టవ్ ఉంది, పెద్ద గంగాలం ఉంది, చూసారు పెద్ద గంగాలం ఉంది. అలాగే ఖాళీ డబ్బాలు ఒక 26 ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఈయన కాకుండా ఈయన సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిల కింద ఈ కేసులో పెట్టడం జరుగుతుందండి. వాళ్ళందరి మీద కూడా క్రిమినల్గా చర్యలు తీసుకుంటారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి. ఈయనకి సహకరిస్తున్నటువంటి ఏ రకంగా సహకరిస్తున్నా ఈ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఇందరు కొంటున్న వాళ్ళు కానీ, లేకపోతే ఈయనతో కలిపి పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఈ కేసులో పెట్టడం జరుగుతుంది.